నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఖమేని మరణంతో రగిలిపోతున్న ఇరాన్ అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్న వేళ ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన 3 శక్తివంతమైన యుద్ధ విమానాలు కువైట్ గగనతలంలో కుప్పకూలాయి. అందరూ ఇరానే ఈ పని చేసిందని భావించారు, కానీ అసలు నిజం తెలిసాక అందరూ షాక్ కు గురయ్యారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో ఇరాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికాకు కువైట్ పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అయితే ఈ ఉత్కంఠ భరితమైన పోరులో ఒక భారీ పొరపాటు జరిగిపోయింది. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులు వస్తున్నాయన్న హై అలర్ట్ లో ఉన్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ ఆకాశంలో వెళుతున్న 3 అమెరికన్ F-15 స్ట్రైక్ ఈగిల్స్ ను శత్రు విమానాలుగా భావించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించడంతో ఆ 3 యుద్ధ విమానాలు గాలిలోనే తునకలై కింద పడ్డాయి. ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసిన సమయంలో ఈ ఘటన జరగడంతో మొదట అందరూ దీన్ని ఇరాన్ పనే అని భ్రమపడ్డారు. ఈ ప్రమాదంపై అమెరికా సైన్యం అధికారికంగా స్పందించింది. ఇరాన్పై దాడులు చేసే క్రమంలో కువైట్ రక్షణ వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, ఆ క్రమంలోనే పొరపాటున తమ విమానాలను కూల్చివేసినట్లు ధృవీకరించింది. అయితే ఈ ప్రమాదంలో ఒక అద్భుతం జరిగింది. 3 విమానాలు కూలిపోయినప్పటికీ వాటిలో ఉన్న 6 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. పారాచూట్ల సాయంతో కిందకు దిగిన పైలట్లు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. కోట్లాది రూపాయల విలువైన యుద్ధ విమానాలు కోల్పోయినా పైలట్లు ప్రాణాలతో ఉండడం అమెరికా సైన్యానికి పెద్ద ఊరటనిచ్చింది. యుద్ధ సమయంలో ఇలాంటి ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. గందరగోళ పరిస్థితుల్లో రాడార్ సంకేతాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే తన విమానాలను కూల్చేసిన అమెరికా మాత్రం కువైట్ పై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా ఇరాన్ పై దాడుల్లో తమకు మద్దతిస్తున్న కువైట్ సైన్యానికి అమెరికా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఘటనపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా సిగ్నల్ వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న దానిపై అమెరికా, కువైట్ అధికారులు చర్చిస్తున్నారు. ఈ ఘటన ఇరాన్ కు మాత్రం ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది. అమెరికా కూటమిలో సమన్వయం లోపించిందని ఇరాన్ విమర్శలు చేస్తోంది. కానీ అమెరికా మాత్రం తగ్గేదేలే అంటోంది. F-15 స్ట్రైక్ ఈగిల్స్ లాంటి అధునాతన విమానాలను కోల్పోయినా ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కువైట్లో జరిగిన ఈ ప్రమాదం యుద్ధ వాతావరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చింది. మిత్ర దేశాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో ఈ ఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా తన తదుపరి అడుగు ఎలా వేస్తుందో చూడాలి.